ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీవారి సేవకుడిని. మీకు ఇవాళ టీటీడీ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ తీసుకొచ్చాను. అదేమిటంటే సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవా టికెట్స్ రిలీజ్ డేట్ అనేది మనకి టీటీడీ అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అనేది ఇచ్చిందండి. అదేమిటి అనేది నేను మీకు పూర్తిగా స్క్రీన్ షేర్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూద్దాం పదండి. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదండీ! ఇది మనకి టీటీడీ అఫీషియల్ వెబ్‌సైట్ మాట. ఇందులో మనకి అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, సెప్టెంబర్ నెలకు సంబంధించిన తిరుమల మరియు తిరుపతికి సంబంధించిన జనరల్ సేవకులు, పరకామణి, నవనీత సేవ ఇవి మనకి 27వ తారీఖున అంటే జూలై 27 సోమవారం ఉదయం 11 గంటలకి మనకి ఆన్లైన్‌లో అనేది రిలీజ్ చేస్తున్నారు. జనరల్ సేవకులు బుక్ చేసుకునే స్లాట్స్ ఏంటంటే అండి, సెప్టెంబర్ 8 నుంచి 13వ తారీఖు దాకా ఈ స్లాట్స్లో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి 6 రోజులు మాత్రమే సేవ ఉంటుందండి. అంటే మనకి జనరల్గా 7 రోజులు ఉంటుంది, కానీ బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకి ఇక్కడ చూపిస్తున్నారు కదా, 6 రోజులు మాత్రమే సేవ ఉంటుంది. 8వ తారీఖు నుంచి 13వ తారీఖు దాకా బుక్ చేసుకునే స్లాట్స్లో మాత్రం. ఓకే. తర్వాత బ్రహ్మోత్సవాలకు సంబంధించింది ఏమిటంటే, సెప్టెంబర్లో బ్రహ్మోత్సవాల సందర్భంగా మనకి 2 స్లాట్స్లో రిలీజ్ చేస్తున్నారు. మనకి జూలై 27వ తారీఖు ఉదయం 10 గంటలకి ఇవి బ్రహ్మోత్సవాల కోటా మాత్రమే రిలీజ్ చేస్తారు. మొదటి స్లాటు 14వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు ఒక స్లాట్ అండి. తర్వాత 15వ తారీఖు నుంచి 24వ తారీఖు దాకా ఒక స్లాట్ అండి. ఇది మనకి 10 రోజులు ఉంటుందండి సేవ. బ్రహ్మోత్సవాలకి బుక్ చేసుకునే భక్తులు ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది. అదేమిటంటే అండి, 18వ సంవత్సరం నుంచి 50వ సంవత్సరం వరకే బుక్ చేసుకోగలరు. మీరు మీ ప్రొఫైల్స్లో ఫిల్ చేసుకుంటారు కదండి, సేవ్ చేసుకుంటారు కదా, వాళ్ళని ఎవరైనా సరే మీ చుట్టవాళ్ళు, మీ పక్క వాళ్ళు కానీ, మీ స్నేహితులు కానీ, మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కనుక 18 నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే బ్రహ్మోత్సవాలకు బుక్ చేసుకునే వాళ్ళు. ఈ ఏజ్ వాళ్ళు మాత్రమే ప్రొఫైల్ సేవ్ చేసుకోండి. ఏజ్ ఎక్కువ ఉంటే కనుక సేవ అయితే బుక్ అవ్వదు. గ్రూప్ అయితే మీరు 10 మంది ఎట్టుకున్నప్పుడు 10 మందిలో ఒక్కరికి ఎక్కువ ఉన్నా సరే సేవ అనేది బుక్ అవ్వదు. ఇండివిజువల్ అయితే మీరు డేట్ బట్టి మీరు బుక్ చేసుకోవచ్చండి. ఇంకా పరకామణి సేవ గురించి వస్తే, మనకి పరకామణి 2 గంటల నుంచి 4 గంటల వరకు వాళ్ళు మనకి తీసుకుంటారు. అంటే మనం బుక్ అయిన స్లాట్స్ పట్టుకెళ్తాం కండి, వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ వీళ్ళు ఒకరోజు ముందుగానే తిరుమల వెళ్ళి రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. జనరల్ సేవకులు అయితే మాత్రం ఏ డేట్ని అయితే బుక్ అయిందో ఆ డేట్నే వాళ్ళు తిరుమలకి వెళ్ళాలి, రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. బ్రహ్మోత్సవాలు కూడా ఏ రోజైతే బుక్ చేసుకున్నారో ఆ రోజే మీరు వెళ్ళి రిపోర్టింగ్ అనేది ఇవ్వాలి. చూసారు కదండి, మనకి డేట్స్ అనేది అనౌన్స్మెంట్ అనేది ఇచ్చేశారు. అయితే మనం ఇంకా బుక్ చేసుకోవడమే లేటు. చూసారు కదా, మీరు ఏం చేస్తారంటే నెట్ ఫాస్ట్గా ఉండేలా చూసుకోండి. మొబైల్లో లాగిన్ అవ్వండి. అంటే మీరు మొబైల్లో ఫుల్ చేసుకున్నా పర్లేదు, అంటే సేవ్ చేసుకున్నా పర్వాలేదు, ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్నా పర్లేదు, కానీ మొబైల్లో కనుక మీరు లాగిన్ అవ్వి మీరు ఆ టైంకి ఒక్క నిమిషం ముందు లాగిన్ అయ్యి మీరు పెట్టుకుంటే మీకు టైం అనేది తక్కువ వస్తుంది. అది తక్కువ రావడం వల్ల ఏమవుద్ది, మనం లోనికి అనేది త్వరగా వెళ్తాం. అప్పుడు మనం త్వరగా అన్నీ యాక్సెప్ట్ చేసి పర్మిషన్స్ ఇచ్చి మనం ఓకే కడితే మనకు కావాల్సిన రోజు సేవ అనేది బుక్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఈసారి ఫాస్ట్గా బుక్ చేసుకోవడానికి ఈ ట్రిప్స్ని యూజ్ చేయండి. మరిన్ని విశేషాల కోసం, టికెట్ బుకింగ్ ప్రాసెస్ కోసం, ఈజీగా బుక్ చేసుకునే ప్రాసెస్ కోసం మన ఎస్విసి శ్రీవారి సేవకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. నేను ఆ కామెంట్స్కి అనేది రిప్లై ఇస్తాను. ఓం నమో వెంకటేశాయ.